ఆశీస్సులు. మహాత్ముల చరిత్ర పారాయణ ఆధ్యాత్మిక సాధకులకు ఎంతో ప్రగతిని ప్రసాదించే గొప్ప సాధన. వేదాంతంలోని క్లిష్ట సూత్రాలకు వారి చేష్టలు, మాటలలో అతి సులభ రీతిలో అర్థాలు స్ఫురిస్తాయి. సాధకుల లౌకిక జీవితంలోనూ, ఆధ్యాత్మిక ప్రయాణంలోనూ ఎదురయ్యే సమస్యలకు మహాత్ముల జీవితాలలో సమాధానాలు తప్పక దొరుకుతాయి. ప్రతి సాధకుడు తన ముక్తి కొరకు గమ్యాన్ని తాను నిర్దేశించుకొని ఆ పయనంలో ఎదురయ్యే కష్టాలతో తాను పోరాడి వాటిని అధిగమించి విజయం సాధించాలి. ఈ క్రమంలో తమ జీవితాలను ఆధ్యాత్మిక సాధనకే అంకితం చేసిన మహాత్ములు, మహనీయుల చరిత్రలు సాధకునకు దిశానిర్దేశం చేస్తాయి. ఇటువంటి పరిస్థితులే ఎదురైనప్పుడు ఆ మహాత్ములు ప్రవర్తించిన తీరు, వారి మనోస్థితి సాధకునకు ఆదర్శప్రాయమవుతాయి. ఈ కారణంగానే నాకు మహాత్ముల జీవిత చరిత్రలు చదవడం అంటే ఎంతో ఇష్టం. భక్త విజయంలోని వివరించిన భక్తుల జీవిత చరిత్రలు, నాయనార్లు, ఆళ్వారుల జీవిత చరిత్రలు ఇటువంటివన్నీ నాకెంతో స్ఫూర్తిని, మార్గదర్శకత్వాన్ని అందించాయి. ఈ క్రమంలో నేను భగవాన్ రమణ మహర్షి జీవితం, బోధనలను గురించి శ్రీ నరసింహస్వామీజీ రచించిన సెల్ఫ్ రియలైజేషన్ అనే పుస్తకాన్ని చదివాను. ఆ రచయిత యొక్క పరిపూర్ణ అవగాహన, దానిలోని అబ్బురపరిచే అంశాలు నన్ను ముగ్ధుడిని చేశాయి. తరువాతి కాలంలో నేను సాయిబాబాను గురించి వ్రాయబడిన గ్రంథాలను గురించి అన్వేషిస్తూ ఆ మహనీయుని గూర్చి ఇంగ్లీష్లో అప్పటి వరకు సరైన పుస్తకమేదీ లేకపోవడం నన్ను కలవరపరిచింది. ఆ మహాత్ముని జీవితం, బోధలు వెలుగులోకి రాకపోవడం నిరాశ కలిగించింది. ఆ తరువాత ఆ బృహత్ కార్యం కూడా శ్రీ నరసింహస్వామీజీ ద్వారా అత్యద్భుతంగా వెలుగు చూచిందని నేను తెలుసుకున్నాను. రమణ మహర్షిని గురించి నరసింహస్వామీజీ వ్రాసిన గ్రంథం చదువుతున్నప్పుడు నా మనసులో ఒక సందేహం తలెత్తింది. రమణ మహర్షి జీవితులై ఉన్న కాలంలో ఆయనతో అనుబంధం కలిగి ప్రభావితులైన శ్రీ నరసింహస్వామీజీ రమణ మహర్షికి పూర్తి భిన్నమైన బోధనా పద్ధతిని అనుసరించేవారు. అప్పటికే మహాసమాధి చెందిన శ్రీ సాయిబాబా వైపు ఎలా ఆకర్షితులయ్యారు? ఈ ప్రశ్నకు సమాధానం నాకు కొద్ది రోజుల్లోనే లభించింది. నరసింహస్వామీజీ తన సాయి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఊటీ వచ్చినప్పుడు నాకు ఈ సదవకాశం లభించింది. నా సందేహానికి సమాధానమివ్వగల ఏకైక వ్యక్తి ఆ సందేహం నాలో తలెత్తిన సమయంలో నా ప్రక్కనే ఉండడం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను నరసింహస్వామీజీని నా ప్రశ్న అడిగాను. ఆయన ఎంతో ఓర్పుతో వివరంగా తనకు ఎదురైన పరిస్థితులు, వాటి కారణాలు, తనను నడిపించిన మహాపురుషులు, తన మనస్సుకు గమ్యసాధనమైన సాయి పాదాల చెంతకు ఏ విధంగా చేరుకున్నది అన్నీ నాకు వివరించారు. ఏ సంకల్పాలు లేని నిశ్చల మనస్సు, దాని ప్రశాంతత తనకు ఏ విధంగా అనుభవమైంది తెలిపారు. ఆయన ఆధ్యాత్మిక తృష్ణ, వారి జీవిత విశేషాలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. సత్య అన్వేషణ చేసే సాధకులు మేలు కోసం వాటి గురించి మరింత పరిశోధించాలనిపించింది. దానికోసం వారి జీవిత చరిత్రను, స్వీయ చరిత్ర వ్రాయవలసిందిగా నరసింహస్వామీజీని కోరాను. అయితే అతి నిరాడంబరులైన స్వామీజీ నా ప్రతిపాదనను తిరస్కరించి తన ఆధ్యాత్మిక అనుభవాలను పదిలపరుచుకుంటూనే కనుమరుగైపోయారు. ఈ బృహత్ కార్యం ఒక సమర్థుడైన సాధకుని ద్వారా పూర్తి కావించబడాలని నిర్ణీతమై ఉంది. అది జరిగిన నాడు ఆ గ్రంథం ఆధ్యాత్మిక యాత్రలో ప్రగతికి సోపానంగా నిలుస్తుందనడం నిస్సందేహం. భవిష్యత్తులో ఒకరోజు ఆ కార్యం తప్పక నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను. ఆ సమర్థునిపై తన కృపను వర్షింపచేయవలసిందిగా సాయినాథుని ప్రార్థిస్తున్నాను. సాయి పాదానంద శ్రీ రాధాకృష్ణ స్వామీజీ, బెంగళూరు, ఆగస్టు 21, 1973. సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై.
పూజ్య శ్రీ నరసింహ స్వామీజీకి జై.